మనం ఎవరి లోపం చూపిస్తాం? అంతా ఆయన తప్పే. ఎవరు తప్పు? మా ఆయనేనండి అని అంటాం. అమ్మ నీదేం లేదమ్మా, నువ్వు మంచిదానమ్మా, దేవుని స్తోత్రం. ఎవరమ్మా? అంతా ఆయనే. ఆయన అలా చేయకపోయి ఉంటే, నువ్వు అలా అనకపోయి ఉంటే చెప్పండి అమ్మా, నువ్వు అనేస్తావు. మరి ఆయనకి ఏమవుతుంది? బీపీ రాక. ముందు మన లోపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, పట్టుదలతో దాన్ని వదిలిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని నీ ఉపవాసం ఏమై ఉండాలంటే, ఏమంటే నీ ఉపవాసంలో ఏమి యాడ్ అయి ఉండాలి? ప్రార్థన యాడ్ అవ్వాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన అంశాన్ని పట్టుకొని ఏమంటే పట్టుదల కలిగి ఉంటే ఈ నెల అవదా? రేపు నెల అవదా? వచ్చే నెల అవదా? దేవునికి స్తోత్రం. మా నాన్నగారి యొక్క మార్పు కోసం మా అమ్మగారు 13 సంవత్సరాలు ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలమ్మా? ఒక్క నెల, ఒక్క వారం చేస్తే చాలు మనకి ఎన్ని యుగాలు చేసేసినట్టు ఉంటుంది. మారడు ఇంకా అని అంటావు. నువ్వేనేస్తావు మారాలని ప్రార్థన చేయండి అంటావు. మారదని నువ్వేనేస్తావు. అంతేనండి తాగుపోతాడండి అంటావు. ఏమంటే ఎప్పుడు మారతాడో అంటావు. అన్ని నీ మాటలే. ఏమంటే 13 సంవత్సరాలు ప్రార్థన చేసింది మా నాన్నగారి కోసం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక నెల కాదు, ఏమంటే 2 నెలలు కాదు, 13 సంవత్సరాలు పట్టుదలతో ప్రార్థన చేసింది. ఆ పట్టుదలతో చేసిన ప్రార్థన మా నాన్నగారిని మార్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 13 సంవత్సరాలు నా కోసం ప్రార్థన చేసింది మా అమ్మగారు. ఏ గంజాయి తాగలా, ఏ సిగరెట్ తాగలా, ఏ పాన్పరాకు వేయలేదు. కానీ పెట్టకుండా పారిపోవడం అంటే ఏమన్నా ఇంట్లో అయ్యి ఎత్తుకెళ్ళిపోను కాదు. దేవుని స్తోత్రం. మళ్ళీ అలా అనుకుంటారేమో. ఏమంటే ఆ పనులు ఏం చేసేవాడు కాదు. అప్పుడప్పుడు ఏమంటే అచ్చాలకో దేనికో పంపించేటప్పుడు ₹1, ₹2 మిగిలితే ఏమంటే అది దాసేవాడు. ₹10 అని దాసే ఓ డబ్బాలో దాసేవాడు. ఆ డబ్బా ఎప్పుడు నిండితే అప్పుడు జంప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఏ అలవాట్లు అబ్బలేదు దేవుడు దయ వల్ల. ఏమంటే విజయవాడ వచ్చేవాడిని. ఎక్కడికి వచ్చేవాడిని? విజయవాడ వచ్చేవాడిని. ఎందుకంటే మేము అక్కడ మాకెవరు ఉండేవారు కాదు. మన అనివార్య కారణాల చేత మేము రాజమండ్రి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఎవరు ఉండేవారు కాదు. మా వాళ్ళందరూ బంధువులు, రక్త సంబంధులు, అత్తలు, పిన్నులు, బాబాయిలు, పెద్దనాళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఇక్కడే. అక్కడ పారిపోతున్న నా కొరకు కూడా 13 సంవత్సరాలు మా అమ్మగారు ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు తెలుసా? పట్టుదలతో ప్రార్థన చేశారు. దేవా, నా కుమారుణ్ణి మార్చయ్యా, నా కుమారుని దర్శించయ్యా, నా కుమారుని పట్టుకోయ్యా, నా కుమారుణ్ణి అయ్యా నిలబెట్టయ్యా, స్థిరపరిచయ్యా, పారిపోకూడదయ్యా, మా దగ్గర ఉండాలయ్యా, అయ్యా అలాంటి తలంపులు రాకుండా చెయ్యి ప్రభువా అని చెప్పి ఏమండి ఎలా ప్రార్థన చేసేది తెలుసా? ఉత్తుత్తి ప్రార్థన కాదు, ఉపవాసంతో ప్రార్థన చేసేది.